చిన్నప్పుడు వ్యాక్సిన్ ఇవ్వంగానే పిల్లలకు ఒక రోజంతా జ్వరం వస్తుంది, ఆకలి తగ్గిపోతుంది ఎక్సెట్రా. సో వ్యాక్సిన్స్లో లైవ్ వ్యాక్సిన్స్ ఉంటాయి, డెడ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. దాని గురించి మీరు ఇప్పుడు డెడ్ అంటామో ఏదో చచ్చిపోయింది ఇచ్చేస్తారు అని ప్లీజ్ అనుకోవద్దు, అలా కాదు. ఇది ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. లైవ్ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడేమో ఇచ్చిన తర్వాత 24 to 48 hours జ్వరం వస్తుంది, ఇచ్చిన చోట వాపు వస్తుంది, కొంచెం రెడ్గా అవుతుంది, కందినట్టు అవుతుంది, అండ్ ఆ చైల్డ్కి అన్వెల్నెస్ ఉంటుంది. అందుకే మనకి భయం, టీకా ఇస్తే 2 రోజులు మళ్ళీ వీళ్ళు సరిగా తినరు అని. డెడ్ వ్యాక్సిన్తో కూడా ఇమ్యూనిటీ వస్తుంది, బట్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు, అంటే జీరో. నొప్పి ఉండదు, జ్వరం ఉండదు, ఆకలి తగ్గదు, ఏమీ ఉండదు. సో ఈ హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ డెడ్ వ్యాక్సిన్ కింద వస్తుంది. సో ఇది తీసుకున్నాక జ్వరం ఉండదు, నొప్పి ఉండదు, అసలు ఏమీ ఉండదు. ఆ చైల్డ్ మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవచ్చు. బట్ జ్వరం రాలేదని పనిచేయదా అంటే అలా కాదు, ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది, బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎలర్జీలు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, వేరే జలుబో జ్వరమో లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు, పీరియడ్స్ ఉన్నప్పుడు వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. బట్ బాగా జ్వరం ఉన్నప్పుడు మట్టుకు వేసుకోవద్దు. ఈ వ్యాక్సిన్ వేరే వ్యాక్సిన్స్తో లైక్ సే టెటనస్ కానీ ఇంకా టీటీ ఇప్పించాలనుకోండి, హాస్పిటల్కి వెళ్ళారు, అదే టైంలో ఇది ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు. దీన్ని వేరే వ్యాక్సిన్స్తో కూడా కలిపి ఇవ్వచ్చు.